భారీ ఆఫర్లతో తెరపైకొచ్చిన రిలయన్స్ జియో టెలికాం రంగంపై ఎలాంటి ప్రభావం చూపించనుంది? అసలు ఇప్పటివరకు 2G సేవల తర్వాత కొన్ని రాష్ట్రాల్లో 3G సేవలు కూడా ప్రారంభించిన రిలయన్స్ ఇప్పుడు ఇలా హఠాత్తుగా 4G సునామీ ఎందుకు సృష్టిస్తోంది? జియో భవిష్యత్తు ఎలా ఉండబోతోంది? జియో లాంచింగ్ ఆఫర్ అదిరిపోయింది. కానీ ఇదే ఆఫర్ లైఫ్ లాంగ్ కంటిన్యూ చేయగలుగుతుందా అన్నదే ఇప్పుడు అందరిలోనూ తలెత్తే అనుమానం. జస్ట్ 149 రూపాయలకే అన్లిమిటెడ్ కాల్స్ అందించడం అంటే మాటలు కానే కాదు. ఎందుకంటే మిగిలిన ఆపరేటర్లు ఇదే ఆఫర్ ను 999 రూపాయలకు అందిస్తున్నారు. ట్యాక్సులతో కలిపితే అన్లిమిటెడ్ వాయిస్ కాల్స్ ప్యాకేజ్ 1200 వరకు ఖర్చవుతుంది. కానీ ఇదే ఆఫర్ జియోతో 149 రూపాయలకే వచ్చేస్తుంటే ఎవరైనా ఎందుకు కాదంటారు చెప్పండి? ఒక్క కాల్స్ మాత్రమే కాదు, నేటి యూత్ కి అత్యవసరమైన డేటాకి కూడా మిగిలిన ఆపరేటర్లు భారీగా ఛార్జ్ చేస్తున్నారు. కనిష్టంగా 1 GB 3G డేటాకి 199 రూపాయలు వసూలు చేస్తుంటే అదే 2G డేటాకి 119 రూపాయలు వసూలు చేస్తున్నారు. ఇక 4G డేటా అయితే 299కి పైమాటే ఉంది. కానీ ఇప్పుడు ఈ టారిఫ్లన్నీ జియో రాకతో పటాపంచలైపోనున్నాయి. నిజానికి ఈ రోజుల్లో సెల్ ఫోన్లలో కాల్స్ కన్నా డేటా వినియోగమే పెరుగుతోంది. అందుకే జియో దాని మీద కన్నేసింది. అన్లిమిటెడ్ కాల్స్ ఇచ్చేసి డేటాకి మాత్రమే వసూలు చేయబోతోంది. ఇదొకటే కాదు, జియో వినియోగదారులకు రాత్రివేళ అన్లిమిటెడ్ 4G డేటాను ఫ్రీగా ఇస్తోంది. అంటే ఉదయం వాడుకున్న డేటాకే ప్లాన్లు వర్తిస్తాయి. అంతేకాదు, ఇక దేశవ్యాప్తంగా 1 కోటికి పైగా వైఫై హాట్స్పాట్లను ఏర్పాటు చేసి వాటి నుంచి కూడా అదనంగా డేటాను వాడుకునేలా ఆఫర్లు ఇచ్చింది. ఇక యూత్ ను టార్గెట్ చేయడానికి అన్నట్లు స్టూడెంట్లకు 25% ఎక్కువ డేటా ఇవ్వనుంది. జియో is rolling out Wi-Fi hotspots across India. By the middle of next year, we will deploy nearly 1 million Wi-Fi spots. So, in your plan, we have added additional Wi-Fi data in our plans. This means that our users have another way to use broadband data in colleges, schools, and other public places to reduce their overall data costs. జియో సృష్టించిన సంచలనం టెలికాం రంగ స్వరూపాన్నే మార్చేయనుంది. ఎందుకంటే దేశంలో మొబైల్ వినియోగదారులు 100 కోట్ల మంది ఉన్నా వారిలో మొబైల్ డేటా వాడే వారి సంఖ్య చాలా తక్కువగా ఉంది. నిజానికి భారీ టారిఫ్ రేట్ల వల్ల అందరూ మొబైల్ డేటా వాడటానికి ముందుకు రావడం లేదు. అలాంటి వారందరినీ ఇప్పుడు రిలయన్స్ తన వైపు తిప్పుకోనుంది. ఒక సిమ్ ఉన్న వాళ్ళు కూడా తమ డ్యూయల్ సిమ్ ఫోన్ కొంటే డేటా, కాల్స్ ఫ్రీగా వచ్చేస్తాయి. అంటే రాబోయే రోజుల్లో జియో మరింత మార్కెట్ చేజిక్కించుకోనుందన్నమాట. ఇవన్నీ కాదు, మొబైల్ నెంబర్ పోర్టబిలిటీ కానీ జియో మొదలు పెడితే ఇతర కంపెనీలతో ఉన్న ఆపరేటర్లంతా జియోకి మారే ప్రమాదం ఉంది. రిలయన్స్ జియో ఒక స్ట్రాటజీ ఉంది. 90% ఆఫ్ ది మార్కెట్ షేర్ని వీలైనంత త్వరగా అచీవ్ చేయాలని చెప్పేసి వాళ్ళు భావిస్తూ ఉన్నారు. ఖచ్చితంగా దీన్ని వాళ్ళు సాధించే అవకాశాలు కూడా పుష్కలంగా కనపడుతున్నాయి. ఎందుకంటే మనకి మిగతా ఆపరేటర్స్కే వీళ్ళకి ఉన్న ప్రధాన వ్యత్యాసం, వీళ్ళు పూర్తిగా 4G నెట్వర్క్తో వస్తూ ఉన్నారు. అంటే 2Gలు 3G అలాంటి ఏముండవు, 4G నెట్వర్క్ మాత్రమే వాళ్ళు ఇస్తూ ఉంటారు. ఇక్కడ ప్రెజెంట్ ట్రెండ్ కూడా 4G నెట్వర్క్ కాబట్టేసి 4G నెట్వర్క్లో హై స్పీడ్ అవైలబుల్ అవుతుంది. కాబట్టి అది 4G నెట్వర్క్ని మెయింటైన్ చేయడం అనేది చాలా సులభమైన విషయం అన్న విషయం చాలా మందికి తెలియదు. అంటే 2G 3G కన్నా కానీ 4Gకి ఆపరేటర్కి ఖర్చు చాలా తక్కువగా ఉంటుంది. ఇతర ఆపరేటర్స్ రిలయన్స్ పోటీని తట్టుకోవాలంటే కనుక 100% వాళ్ళు నెట్వర్క్ అన్నా మార్చుకోవాలి, లేకపోతే ప్యాకేజీలన్నా మార్చుకోవాలి. అలాగే కాంపిటేటివ్గా ప్రైసెస్ని చేంజ్ చేయాల్సి ఉంటుంది. లేకపోతే కనుక సర్వైవ్ కాలేని పరిస్థితి మనకు కనపడుతుంది. అప్పుడెప్పుడో 25 ఏళ్ల కిందట ఇన్కమింగ్ కి నిమిషానికి 16 రూపాయలు ఉన్న రోజుల్లో ఇండియాలో సెల్ ఫోన్ వాడకం మొదలైంది. అక్కడి నుంచి 100 కోట్లకు సెల్ వాడకం పెరగడానికి చాలా కారణాలున్నాయి. ఇన్కమింగ్ ఫ్రీ చేయడంతో సెల్ చాలా మందికి చేరువైంది. అక్కడి నుంచి ప్రతి నెల సెల్ వ్యాలిడిటీ రీఛార్జ్ చేయించుకునే రోజులొచ్చాయి. ఆపై లైఫ్ టైం వ్యాలిడిటీ అన్నది మరింత మందిని సెల్ కు చేరువ చేసింది. ఇక టారిఫ్లు తగ్గింపు, ఓన్లీ రీఛార్జ్ చేసుకుంటే చాలనే వరకు మరింత మందికి మొబైల్ సేవలు రీచ్ అయ్యాయి. ఇప్పుడు జియోతో 149 రూపాయలకే అన్లిమిటెడ్ అవుట్ గోయింగ్ ఫ్రీ, చవక ఇంటర్నెట్ సేవలతో రాబోయే రోజుల్లో ఫీచర్ ఫోన్లన్నీ స్మార్ట్ ఫోన్లుగా మారిపోనున్నాయి. అంతేకాదు, ప్రజలు ఇంటర్నెట్ తో మరింతగా మమేకమైపోనున్నారు. భారత్ టెలికాం రంగంలో జియో సృష్టించబోయేది నిజంగా సంచలనమే. ఈ టైంలో జియో సిమ్ రిలీజ్ చేయడం చాలా బాగుంది. అది 3 months స్టాక్ టైం కదా, అయినా ఈ టైంలో చాలా నెట్వర్క్స్ వస్తే ఏ నెట్వర్క్స్ని నమ్మాలో తెలియదు. ఆఫర్స్ చాలా ఇస్తారు కానీ అది యాక్టివేట్ చేసినా సరే హ్యాంగ్ అయిపోతూ ఉంటాయి. జియో సిమ్ మాత్రం బాగుంది.
అండ్ 25% కూడా స్టూడెంట్స్ పర్టికులర్గా ఇవ్వడం బాగుంది. బ్రౌజింగ్ వాటికి మాకు ఎక్కువ కావాలి కదా, సో అది బాగుంది. అంటే 25% అండ్ అన్లిమిటెడ్ అవన్నీ పెట్టడం అది బాగుంది. కాకపోతే హ్యాంగ్ అది చాలా ఎక్కువ అవుతుంది. చెప్పేటప్పుడు ఏంటంటే అందరూ ఇవి ఉంటుంది, ఈ ఆఫర్స్ ఉంటాయని చెప్తారు, కానీ ప్రాక్టికల్గా వచ్చేసరికి అవి చాలా ఎక్కువ ప్రాబ్లమ్స్ ఫేస్ చేస్తాయి. ఆ ప్రాబ్లమ్స్ అన్నీ లేకపోతే మేబీ ఇట్ విల్ బి గుడ్. ఇంతలా ఇంటర్నెట్ 4G సేవలు అందుబాటులో ఉండటం వల్ల రాబోయే రోజుల్లో IoT పెరుగుతుంది. IoT అంటే ఇంటర్నెట్ ఆఫ్ థింగ్స్ అనే అర్థం. అంటే ఇంటర్నెట్ ఆధారంగా పనిచేసే యంత్రాలు, ఎలక్ట్రానిక్ గ్యాడ్జెట్లు అన్నమాట. ఇప్పుడు ఇంట్లో స్మార్ట్ టీవీలు మాత్రమే ఇంటర్నెట్, వైఫైతో అనుసంధానం అవుతున్నాయి. ఇక నుంచి టీవీతో పాటు ఫ్రిడ్జ్, వాషింగ్ మెషిన్, ఏసీలు, ఆఖరికి మీ ఇంట్లో లైట్లు కూడా ఇంటర్నెట్ తో కనెక్ట్ అయి ఉంటాయి. అప్పుడు మీరు మీ సెల్ ఫోన్ నుంచే ఎక్కడ ఉన్నా మీ ఇంట్లోని వస్తువులన్నింటినీ ఆపరేట్ చేయొచ్చు. India's digital mother tongue will be IP, Jio's IP. With this single digital mother tongue, we will connect all of India into a single family and a single united nation. The all IP design also makes Jio's network the most extensive and future-proof network in the world. It is a network built for ever-increasing volumes of data and the best that the internet has to offer. Jio is a data-strong network built for the internet from the ground up. ప్రస్తుతానికైతే రిలయన్స్ జియో సంచలనమే. జియో ఆఫర్లతో పోటీ పడేందుకు మిగిలిన కంపెనీలన్నీ తీవ్రంగా తర్జన భర్జనలు పడుతున్నాయి. తమ టారిఫ్ల కన్నా 50-100 తక్కువకు టారిఫ్లు ఇస్తుందని అంతా అనుకుంటే ఏకంగా 50-100కే మొత్తం అన్లిమిటెడ్ టారిఫ్లు ప్రకటించేసింది రిలయన్స్. ఇది మొదట్లో జియో వైపు కస్టమర్లను ఆకర్షించినా తర్వాత ఈ మేరకు తమ టారిఫ్లను కంటిన్యూ చేయగలుగుతుందా అన్నది అనుమానమే. ఎందుకంటే ఇప్పుడు టారిఫ్ రేట్లు వసూలు చేస్తున్నా దేశంలో ఉన్న ఏ టెలికాం ఆపరేటర్ కూడా లాభాల్లో లేరు. మరి అలాంటప్పుడు జియో ఇంత తక్కువ టారిఫ్ కి అంత ఎక్కువ సేవలు ఎలా అందించగలుగుతుందన్న అనుమానాలు లేకపోలేదు.